మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి పెర్స్పెక్టివ్స్ నుంచి క్లాసులు అయితే అవుతున్నాయండి. మరి నిన్నటి రోజున మనం ఆధునిక విద్యా విధానంలో 32వ బిట్ని ర్యాపిడ్గా మీకు చాయిస్ ఇవ్వడం జరిగిందండి. అది ఒకసారి చూసిన తర్వాత ఆంగ్ల విద్యా విధానము, ఆధునిక విద్యా విధానంలో కొన్ని బిట్లను మిమ్మల్ని మరలా చెక్ చేసి మరలా స్వాతంత్రపు పూర్వపు కమిషన్ల గురించి టాపిక్లకు వెళ్ళిపోతామండి. మరి నిన్న ఏదైతే చెప్పానో ఆధునిక విద్యా విధానం గురించి, దాని గురించి కొన్ని క్వశ్చన్లు మనం ర్యాపిడ్గా అడిగిన తర్వాత స్వాతంత్రపు పూర్వపు కమిషన్ల గురించి కూడా చూద్దామండి. మరి నిన్న డౌట్ లాస్ట్లో ఉన్న క్వశ్చన్ని ఆప్షన్ వదిలేశానండి, దాని గురించి ఇప్పుడు చూద్దామండి. ఆంగ్ల భాషలో చదివిన వారికి ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? మరి వీలైతే ఆన్సర్ని అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4 హార్డింగ్ అండి, హార్డింగ్. మరి నిన్న చెప్పినటువంటి ఆధునిక విద్యా విధానంలో ర్యాపిడ్గా చాలా స్పీడ్గా 18 బిట్లను ఒక్కసారి రీక్యాప్చులేట్ చేస్తూ రివిజన్ చేస్తామండి. ఓకేనండి, మొదటి బిట్ చూద్దాము. ఆధునిక విద్యకు ఆద్యులు ఎవరు? వీలైనంత వరకు చాలా స్పీడ్గా ర్యాపిడ్గా పెట్టడానికి ట్రై చేయండి. నన్ను ఆల్రెడీ లెసన్ అయిపోయింది, చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుందండి. మొత్తం అన్నీ కూడా ఒకే తమ్మనేలు పెట్టి ఉన్నాయి, వరుస క్రమంలో ఉన్నాయి. మొత్తం మీరు ఇంకా టెక్స్ట్ బుక్ చూడాల్సిన అవసరం లేకుండా వరుస పేర్పుగా అయితే పేరుస్తున్నానండి. మరి ఆన్సర్ ఆప్షన్ 4 పోర్చుగీసు వారు. రెండో చూద్దామండి. ఆధునిక విద్యా పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆధునిక విద్యా పితామహుడిగా ఆన్సర్ ఆప్షన్ 2 చార్లెస్ గ్రాంట్, చార్లెస్ గ్రాంట్. మూడవదండి, ఎవరి రాకతో ఆధునిక విద్యా విధానం ప్రారంభమైంది? వీలైనంత వేగంగా ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 పోర్చుగీసు వారు. నెక్స్ట్ అండి, నాలుగవది. ఆధునిక భారతదేశంలో భారతీయులకు ఆంగ్ల ఆవశ్యకతను గుర్తించింది ఎవరు? ఆన్సర్ని రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 4 చార్లెస్ గ్రాంట్. ఐదవది. ఆధునిక విద్యకు ఆద్యులు అని పోర్చుగీస్ వారిని పేర్కొన్నది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంటు. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 3 ఎస్ఎస్ ముఖర్జీ. ఆరవది. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టినటువంటి వాస్కో డి గామా ఏ దేశస్థుడు? ఇవన్నీ కూడా నిన్న క్లాసులో జరిగాయండి. ఈరోజు ర్యాపిడ్గా మరొకసారి చెక్ చేస్తూ కొత్త పాఠంలోకి తీసుకెళ్తున్నాను, అంతే. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 4 పోర్చుగీసు, వాస్కో డి గామా పోర్చుగీసు. భారతీయుల స్థితిగతులపై అబ్జర్వేషన్ అనే పుస్తక రచయిత ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ అబ్జర్వేషన్ అనే పుస్తక రచయిత. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 2 చార్లెస్ గ్రాంట్. ఎనిమిదవది. చార్లెస్ గ్రాంట్ రాసినటువంటి అబ్జర్వేషన్స్ పుస్తకాన్ని బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది ఎవరు? చాలా 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 ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ 4 వెల్బర్ ఫోర్స్, వెల్బర్ ఫోర్స్. తొమ్మిదవది. భారతదేశంలో మొట్టమొదటి ముద్రణాలయం ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి తొమ్మిదో దానికి. ఆన్సర్ ఆప్షన్ 1 కొచ్చిన్, కొచ్చిన్. పదవది. ప్రమోషన్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ఇండియా, ప్రమోషన్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? చాలా చాలా ఈ గ్రంథ రచయితలు చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఎన్ఎన్ లా. 11వది. బొంబాయి దగ్గర సెయింట్ కళాశాలను స్థాపించినటువంటి పోర్చుగీసు మత ప్రవక్త ఎవరు?
ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్రాన్సిస్ జేవియర్. 12వది ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఎప్పుడు స్థాపించారు? చాలా ఇంపార్టెంట్ అండి. మరి నిన్న 32 బిట్లు అయితే చెప్పడం జరిగింది. అందులో కొన్నింటిని పరిగణలో తీసుకొని మరలా ర్యాపిడ్గా రివిజన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తూ కొత్త టాపిక్లోకి వెళ్దామండి. వీలైనంత వేగంగా ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 1600 డిసెంబర్ 31న ఈస్ట్ ఇండియా కంపెనీని భారతదేశంలో స్థాపించారు. 13వది పీటర్ అనే యువకుడిని కంపెనీ ఇంగ్లాండ్ పంపించి క్రైస్తవ మతం మీద శిక్షణ ఇప్పించింది అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్ఎన్ లా. 14వది చార్లెస్ గ్రాంట్ అబ్జర్వేషన్ అనే పుస్తకంలో భారతీయులను బాగుపరచాలంటే ఈ క్రింది చర్యలు తీసుకోవాలి అని సూచించాడు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్ అండి. విద్య అందించడము, క్రైస్తవ మత స్వేచ్ఛ, ఆంగ్ల భాష పైవన్నీ కూడా అండి. 16వది ఈ క్రింది వాటిని సరిగా జతపరచండి. ఇంకా ఉన్నాయండి, ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మరి ఇలాంటివి ఎక్కువ మనకి క్వశ్చన్స్లో వస్తున్నాయండి. అందుగురించనే ఈ మోడల్ ఇవ్వడం జరుగుతుందండి. ఆప్షన్ వరుస క్రమంలో ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ అబ్జర్వేషన్ చార్లెస్ గ్రాంట్, మద్రాసు విశ్వవిద్యాలయము 1857, సెయింట్ యాన్స్ కాలేజీ ఫ్రాన్సిస్ జేవియర్. ఇవన్నీ కూడా వరుస క్రమంలో ఇచ్చాము. ఎట్ ఎ టైం అన్ని బిట్లు కవర్ అవుతాయన్న ఉద్దేశంలో. ఆధునిక విద్య ప్రారంభకులు ఎవరు? పోర్చుగీస్ వారు. ఓకేనండి. 16వదండి మరి 1897-99 కాలాన్ని భారతదేశ విద్యా చరిత్రలో నిశ్శబ్ద కాలం అంటారు. ఎందువల్ల? చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ మరియు డి అండి. అతి భయంకరమైనటువంటి కరువు వచ్చిందండి ఆ టైంలో. అదేవిధంగా ప్లేగు వ్యాధి వల్ల బడి పిల్లలు అయితే చనిపోయారండి. ఈ రెండింటి వల్ల ఇది నిశ్శబ్ద కాలం అని చెప్తుంటారండి. మరి 17 చూద్దామండి. ఈ క్రింది వానిలో సరికాని వాక్యం గుర్తించండి. ఇది కొద్దిగా స్పెషల్గా క్రియేట్ చేసి ఇవ్వడం జరిగిందండి. సరికాని వాక్యము. ఇక్కడ మనకు ఆప్షన్ చూడండి, ఆన్సర్ని అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఆన్సర్ చూపిస్తానండి. సి మాత్రమే అండి సరికాని వాక్యము. మరి ఆధునిక విద్య ప్రారంభకులు పోర్చుగీస్ వారి, ఇది సరైందే. ఆధునిక విద్య విధానపిత చార్లెస్ వుడ్ అని పేర్కొంటుంటారండి. ఆంగ్ల భాషను ప్రవేశపెట్టినటువంటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్. ఇవన్నీ కరెక్టే అండి. మరి వుడ్ తాకీద్ మాగ్నా కార్టా అని ఎవరు పేర్కొన్నారు? మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. వుడ్ తాకీద్ని మాగ్నా కార్టా అని పేర్కొన్నది ఎవరు? మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. లాస్ట్ బిట్ అండి ర్యాపిడ్ రివిజన్లో ఆంగ్ల విద్యా విధానం వల్ల మన విద్యలో వచ్చిన ప్రధానమైన మార్పులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 అండి ఏసీఈ. వర్ణ వ్యవస్థ కొంతవరకు తగ్గింది. భారత సంస్కృతిలో అయితే మార్పు వచ్చింది. పశ్చిమ దేశాల విజ్ఞానం అందుబాటులోకి అయితే వచ్చిందండి. ఇప్పుడు స్వాతంత్ర ముందు ఉన్నటువంటి కమిషన్ల గురించి ఇప్పుడు చూద్దామండి. మరి ఈ స్వాతంత్రపు పూర్వ విద్యా కమిషన్ల గురించి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు సుమారుగా 110 తయారు చేసామండి. ఇది 2 వీడియోలు వస్తుంది. ఇది 1వ వీడియో అవుతుంది. 2వ వీడియో కూడా రిలీజ్ చేస్తానండి. మరి ఆల్రెడీ స్వాతంత్ర పూర్వపు విద్యా కమిషన్ల గురించి ఒక వీడియో పెట్టానండి. చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ప్రస్తుత విద్యా విధానంలో ప్రస్తుత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ దృష్టిలో ఉంచుకొని తయారు చేయడం జరిగిందండి. అందుగురించే మనకి ఈ యొక్క వీడియోలో ఎక్కువ చేయడానికి కొద్ది లేట్ అవుతుంది.
మరి క్వశ్చన్ టఫ్గా ఉండాలి, ఒకే బిట్లో నాలుగు క్వశ్చన్లు తయారవ్వాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఆ విధంగా ఇస్తున్నాడు కదండి, అది దృష్టిలో పెట్టుకొని అలా తయారు చేస్తున్నామండి. మరి చివరికి వచ్చే కొలిది కూడా కొద్ది టఫ్నెస్ అయితే పెరుగుతుంది. మొదట్లో మామూలు బిట్లలా కనిపించిన మిగతా చివరికి వెళ్ళే కొలిది రాను 110 బిట్లు చాలా టఫ్గా ఉంటాయండి. ఓకేనండి. మరి ఈ వీడియోలో మనం 35 బిట్లు చూస్తామండి. నెక్స్ట్ వీడియోలో 75 బిట్లతో ఈ స్వాతంత్రపు పూర్వ కమిషన్ల గురించి క్లియర్ చేస్తానండి. మరి ఈ వీడియో అదే డిస్క్రిప్షన్లో కూడా ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఇలాంటి వీడియో ఒకటి డిస్ప్లే అవుతుందండి. మరి అది కూడా చూడండి. చాలా మరి స్వాతంత్ర పూర్వ కమిషన్లో ఎన్ని బిట్లు వచ్చాయి, ఎలా కవర్ చేసాం అన్నది మీకే తెలుస్తుందండి. ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకుండా మనం తయారు చేసాము. మీరు చూడండి, హెల్ప్ఫుల్గా ఉందంటే తప్పనిసరిగా అయితే వీడియోని అయితే లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మరి మద్రాస్ విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 1 1857. మరి 1857 ఈ మద్రాస్ విశ్వవిద్యాలయం గురించి గుర్తుపెట్టుకుంటాం. కానీ 1857 యొక్క విశిష్టత ఏమిటి మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ అయితే చేయండి. రెండవది, హంటర్ తన నివేదికను ఎప్పుడు సమర్పించాడు? ఆన్సర్ ఆప్షన్ 3 1883లో హంటర్ తన నివేదికనైతే సమర్పించాడు. చార్లెస్ వుడ్ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? ఆన్సర్ ఆప్షన్ 2 1854. 1854. నాలుగవది, భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ ఎప్పుడు నియమించారు? భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ ఎప్పుడు నియమించారు? ఆన్సర్ ఆప్షన్ 1 1902లో భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ను నియమించారు. ఐదవది, గోఖలే ఉచిత నిర్బంధ విద్య కోసం ఏ సంవత్సరంలో తీర్మానం ప్రవేశపెట్టాడు? గోఖలే ఉచిత నిర్బంధ విద్య కోసం ఏ సంవత్సరంలో తీర్మానం ప్రవేశపెట్టాడు? ఆన్సర్ ఆప్షన్ 1 1911. నెక్స్ట్ అండి, హర్టాగ్ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? హర్టాగ్ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 1929. 1929. ఏడవది, చాలా ఇంపార్టెంట్, సిఏబిఏని ఎప్పుడు రద్దుపరిచారు? సిఏబిఏని ఎప్పుడు రద్దుపరిచారు? ఇప్పటికే చాలాసార్లు చదవాలండి. మరి ఇంకా వరుస క్రమం అనకుండా వేగంగా ఆన్సర్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉండాలి. వరుస క్రమంలో ముందు చూపించినటువంటి వీడియోలో వరుస క్రమం ఉంటుందండి. ఇది కొద్ది కట్ చేయడం జరిగింది, జంబ్లింగ్ చేస్తూ బిట్లు అయితే మీకోసం తయారు చేయడం జరిగిందండి. ఆన్సర్ ఆప్షన్ 2 1929. సిఏబిఏని 1929లో రద్దుపరిచారు. ఎనిమిదవది, కేంద్ర విద్యా సలహా మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? కేంద్ర విద్యా సలహా మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 1921. 1921. తొమ్మిదవది, కేంద్ర విద్యా సలహా మండలిని 1929లో రద్దుపరిచి తిరిగి ఎప్పుడు ఏర్పాటు చేశారు? దీన్ని 1929లో రద్దుపరిచారండి. 1936లో తిరిగి ఏర్పాటు అయితే చేయడం జరిగిందండి. పదవది, కేంద్రంలో విద్యాశాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు? చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి అన్నీ. కేంద్రంలో విద్యాశాఖను 1945లో ఏర్పాటు చేయడం జరిగింది. 1945లో ఏర్పాటు చేయడం జరిగింది. సూచించినటువంటి కార్యక్రమాలు అమలు విజయవంతమైతే భారతదేశం ఈ సంవత్సరం నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించగలదు.
అని పేర్కొన్నారు. ఎప్పుడు అది? ఆన్సర్ ఆప్షన్ 2 1984 నాటికే సంపూర్ణ అక్షరాస్యత సాధించగలరు అని చెప్పారండి. మరి ఏ సంవత్సరంలో సార్జెంట్ కమిషన్ కేంద్ర విద్యా సలహా మండలి ఏర్పాటు చేసింది? ఏ సంవత్సరంలో సార్జెంట్ కమిషన్ కేంద్ర విద్యా సలహా మండలి ఏర్పాటు చేసింది? 1944లో. 1944లో. 13వది ప్రాక్ పశ్చిమవాద నివారణ కోసం విలియం బెంటింగ్ నియమించిన కమిషన్ ఏది? ప్రాక్ పశ్చిమవాద నివారణ కోసం విలియం బెంటింగ్ నియమించినటువంటి కమిషన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 లార్డ్ మెకాలే కమిషన్. లార్డ్ మెకాలే. భారత విద్యా లక్ష్యం గుమస్తాలను తయారు చేయడమే అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే. నూతన విద్యా విధానానికి ఆంగ్లం అనేది తాళం చెవి లాంటిది అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 వుడ్. వుడ్. 16వది ఆంగ్ల భాషలో చదివిన వారికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 హార్డింగ్. హార్డింగ్. 17వది ప్రాచీన కాలంలో ఇంగ్లాండ్ దేశాన్ని గ్రీకు, లాటిన్ భాషలు ఉద్ధరించాయి. అలాగే ఆధునిక భారతదేశాన్ని ఆంగ్లం ఉద్ధరించబోతుంది అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే. 18వది భారతదేశ మొట్టమొదటి న్యాయ సభ్యుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే. 19వది భారతదేశంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? భారతదేశంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. 25 అండి సాహిత్యం అంటే ఆంగ్ల సాహిత్యమే అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 లార్డ్ మెకాలే. సాహిత్యం అంటే ఆంగ్ల సాహిత్యం అని చెప్పింది లార్డ్ మెకాలే. ఆంగ్లం కోసం భారతీయులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అని పేర్కొన్నది ఎవరు? ఆంగ్లం కోసం భారతీయులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అని పేర్కొన్నది ఆప్షన్ 2 చార్లెస్ గ్రాంట్. ఆతృత గ్రాంట్. 22వది భారతీయులకు ఆంగ్లం తప్ప ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే. 23వది భారతీయులు పండితులే కారు. పండితులు అంటే ఎవరో తెలుసా? తత్వశాస్త్రం, మిల్టన్ సాహిత్యం తెలిసిన వాడే అని పేర్కొన్నది ఎవరు? లార్డ్ మెకాలే. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి ఇవన్నీ. తప్పనిసరిగా అయితే లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుందండి వీడియో. మరి లార్డ్ మెకాలే సిఫారసు ఫలితం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడమే లార్డ్ మెకాలే సిఫారసు ఫలితం అండి. 25వది భారతదేశంలో ఉన్న పుస్తకాలు అన్నీ ఐరోపా ఖండంలో ఒక గ్రంథాలయంలోని ఒక సెల్ఫ్కు కూడా సరిపోవు అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 లార్డ్ మెకాలే. మరి భారతదేశానికి మొఘలు వచ్చినప్పుడు వాళ్ళు మన యొక్క గ్రంథాలను తగలబెడుతుంటే
ఒక నెల రోజుల పాటు ఆగకుండా అలా కాలుతానే ఉన్నాయట. అంత గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు మన యొక్క ఋగ్వేదం, పాత పురాణ గ్రంథాలు అన్నీ తగలబడిపోయండి. అలాంటిది ఈ లార్డ్ మెకాలే మన భారతదేశంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా ఐరోపా ఖండంలో ఒక గ్రంథాలయంలో ఒక సెల్ఫ్గా సరిపోవని చెప్పి ఎంత ఎగతాళి చేశారు చూడండి లార్డ్ మెకాలే గారు. మరి 26వది, భారతీయులను విద్యావంతులను చేయడానికి కంపెనీ బాధ్యత వహించాలి అని పేర్కొన్నది ఎవరు? మరి ఆన్సర్ ఆప్షన్ 1 వుడ్ అండి, వుడ్. 27వది, ప్రైవేటు పాఠశాలలకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చి వారిని ప్రోత్సహించాలి అని సూచించింది ఎవరు? వుడ్ అండి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ వుడ్, గ్రాంట్ వుడ్. 28వది, ఉన్నత పాఠశాలల విద్యను ప్రైవేటు పరం చేయాలని సూచించిన వ్యక్తి ఎవరు? హంటర్. ఉన్నత కళాశాలల విద్యను ప్రైవేటు పరం చేయాలని సూచించిన వ్యక్తి హంటర్. స్వదేశీ పాఠశాలలో ప్రోత్సహించి అది భారతీయుల సభ్యులుగా ఉండే కమిటీకి అప్పజెప్పాలి అని పేర్కొన్నది ఎవరు? హంటర్. 35 అండి, హంటర్ కమిషన్ను నియమించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? హంటర్ కమిషన్ను నియమించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ రిప్పన్, హంటర్ రిప్పన్. 31 సుశిక్షితులైనటువంటి విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయాలని సూచించినటువంటి కమిషన్ ఏది? సుశిక్షితులైనటువంటి విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయాలని సూచించినటువంటి కమిషన్ ఏది? వుడ్ తాకీద్. 32 భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ని నియమించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? కర్జన్. భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ కర్జన్. 33 ప్రాథమిక పాఠశాలలు స్థానిక సంస్థలకు బదలాయించాలి అని పేర్కొన్నది ఎవరు? ప్రాథమిక పాఠశాలలు స్థానిక సంస్థలకు బదలాయించాలి అని పేర్కొన్నది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 హంటర్. 34 ఏ కమిషన్ సిఫారసు మేరకు మద్రాసు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు? ఆన్సర్ వుడ్ తాకీద్ కమిషన్ యొక్క సిఫారసు మేరకు మద్రాసు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ వీడియోలో చివరి పెట్టండి, విద్యలో సాంకేతిక సంబంధమైనటువంటి కోర్సులను ప్రవేశపెట్టాలి అని పేర్కొన్నది ఎవరు? మరొకసారి అండి, విద్యలో సాంకేతిక సంబంధమైనటువంటి కోర్సులను ప్రవేశపెట్టాలి అని పేర్కొన్నది ఎవరు? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి వీడియోలు నచ్చితే ఇలాంటి బిట్లు మళ్ళీ కావాలనుకుంటే, మరిన్ని వీడియోలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ముందుగా ఇవ్వడానికి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.